హాయ్ అండి, అందరికీ నమస్తే. మన రైతులు ఎండనక వాననక రేయనక పగలనక వాగనక వంకనక కష్టపడి మనకు అందించిన ఈ గోంగూర పచ్చడి ఏ విధంగా చేద్దాము, ఎంత అద్భుతంగా చేస్తామన్నది ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియోలోకి వెళ్ళక ముందు కింద ఒక సబ్స్క్రైబర్ బటన్ ఉంటుందండి, దాన్ని చెంప చెల్లుమనేలా ఒక దెబ్బ అయితే కొట్టండి. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. గోంగూర పచ్చడికి మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి 2 కట్టలు గోంగూర, 150 గ్రాములు ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ధనియాలు, 1 తెల్లగడ్డ ఈ విధంగా ఒలిసి పెట్టుకోండి. ముందుగా మనం గోంగూరని ఈ విధంగా నీటిలో 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే రైతులు నేరుగా వాళ్ళ పొలంలో కోసుకొచ్చి అలాగే మార్కెట్కి తీసుకొచ్చి అమ్ముతారు కాబట్టి ఇసుక మట్టి అనేది అంత ఉంటుంది. సో ఇలా 2-3 సార్లు శుభ్రం కడుక్కున్న తర్వాత ఇసుక మట్టి అనేది పోస్తుంది. నీట్గా శుభ్రంగా కడుక్కుని ఈ గోంగూరని స్టవ్ మీద పెట్టేసుకొని ఎసిమెంట్ వాటర్ యాడ్ చేయకుండా రుచికి తగ్గట్టు కల్లుప్పు అయితే వేసుకోండి. కల్లుప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది. ఒకవేళ ఉప్పు సాలకపోతే నెక్స్ట్ సాల్ట్ అయితే వేసుకోవచ్చు. తర్వాత ఈ గోంగూర ఉడికే లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకొని దానికి లైట్గా సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఫస్ట్ ఎండుమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు వేసి కూడా ఎండుమిర్చితో పాటు లైట్గా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యేదాకా కొంచెం దూరంగా, మీకు తెలుస్తుంది కదా, ఫ్రై అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి ఈ విధంగా వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మెంతులతో పాటు 1 వెల్లుల్లిగడ్డ, రుచికి తగ్గట్టు కల్లుప్పు అయితే వేసుకొని మిక్సీకి అయితే పట్టుకోవాలండి. మిక్సీ ఉంటే మిక్సీలో వేసి పట్టుకోండి, లేదంటే రోలు ఉంటే రోట్లో వేసి అయినా దంచుకోండి. సో ఈ విధంగా మిక్సీలో మనకు పట్టుకున్న తర్వాత కారం పొడి ఈ విధంగా అయితే తయారవుతుందండి. రెడీ అయిన ఈ కారం పొడిని ఒక బౌల్లో తీసుకుని పక్కన అయితే పెట్టుకోండి. సో మనకి గోంగూర ఈ విధంగా ఉడికిన తర్వాత మిక్సీ గిన్నెలు అయితే వేసుకొని అదే మిక్సీలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం పొడిని కూడా అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు కారం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. మనకి ఈ గోంగూర కారం పొడి ఈ 2 బాగా కలిసేదాకా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువసేపు అయితే పట్టుకోవద్దండి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది. మరి మెత్తగా అయితే కూడా బాగుండదు. ఈ విధంగా వచ్చేదాకా అయితే పట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ పచ్చడిని అయితే తాలింపు పెట్టుకోవడం అండి. ప్యాన్ గ్యాస్ మీద పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి. సో మినపప్పు వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకుంటూ ఒక కోసిపెట్టిన ఎర్రగడ్డను కూడా అయితే వేసుకోవాలి. అలాగే 3 లేదా 4 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే 5 లేదా 6 వెల్లుల్లిపాయలు, కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని ఇందులో వేసేసి లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉంటే మనకు పచ్చడి అనేది ఈ విధంగా అయితే వస్తుందండి. చూసారా, గోంగూర పచ్చడి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే స్వర్గంలో ఉన్న రంభా ఊర్వశి మేనకలతో డ్యాన్స్ చేసినంత ఆనందంగా ఉంటుందండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి.